2 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇది జాబ్ ఆపర్చునిటీ వచ్చే వరకు టెక్ మార్వెల్ నుంచి అయితే ఉందండి. యాజ్ ఎ జూనియర్ బిజినెస్ అసోసియేట్ ఫ్రెషర్ జాబ్ ఇది. మీరు డిగ్రీ కంప్లీట్ చేసే వాళ్ళైనా ఆర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళైనా కూడా ఏ స్ట్రీమ్‌లో డిగ్రీ చేస్తున్న వాళ్ళైనా కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రాసెస్ వచ్చి చెప్తానండి ఇప్పుడు. అండ్ వీళ్ళైతే ఫ్రెషర్ జాబ్‌కైతే చూస్తున్నారండి. అండ్ సాలరీ వచ్చే మట్టుకైతే ఆహ్, ఇదైతే 5,00,000-8,00,000 అనైతే ఇచ్చారండి. అరౌండ్ మీకు 66,000 అయితే వస్తుంది పర్ మంత్. సో, వీళ్ళైతే ఆహ్, మెయిన్‌గా అయితే చూస్తుంది వీళ్ళు 2 మంత్స్ అయితే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. వాళ్ళ ప్రాసెస్, వాళ్ళ ప్రొడక్ట్స్ దాని గురించి అయితే మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ ట్రైనింగ్‌లో. ట్రైనింగ్‌లో కూడా మీకు సాలరీ అయితే ఇస్తారండి. ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో ఈ జాబ్‌కి. అండ్ మెయిన్ వచ్చేవరకైతే రీసెర్చ్ అండ్ ఐడెంటిఫై పొటెన్షియల్ క్లయింట్స్ త్రూ వేరియస్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ఛానెల్స్. వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఏవైతే మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారో ట్రైనింగ్ పీరియడ్‌లో దాని బేస్డ్‌గానే మీరు పొటెన్షియల్ క్లయింట్స్‌ని అయితే మీరు వెతకాల్సి వస్తుందనమాట. వాళ్ళ గురించి మీరు కనుక్కోవాల్సొస్తుంది. అది కూడా ఆఫ్‌లైన్ ఆర్ ఆన్‌లైన్ ఛానెల్స్ అనేసి ఇచ్చారు. డెవలప్ అండ్ మెయింటైన్ ఏ పైప్‌లైన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ క్లయింట్స్. వాళ్ళ క్లయింట్స్ వాళ్ళ ముఖ్యమైన క్లయింట్స్‌ని మీరు మెయింటైన్ చేయాలి అన్నట్టయితే ఉంది. క్వాలిఫై లీడ్స్ అండ్ కండక్ట్ ఇనీషియల్ అవుట్‌రీచ్ కాల్స్, ఈమెయిల్స్, సోషల్ మీడియా ఈ ప్లాట్‌ఫామ్స్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందనమాట. అసిస్ట్ ఇన్ నరిషింగ్ రిలేషన్‌షిప్ విత్ ఎక్సిస్టింగ్ క్లయింట్స్ అండ్ ప్రాస్పెక్ట్స్. షెడ్యూల్ మీటింగ్స్ అండ్ ఫాలో అప్ టు మెయింటైన్ కన్సిస్టెన్సీ కమ్యూనికేషన్స్. ప్రొవైడ్ సపోర్ట్ టు సీనియర్ టీమ్ మెంబర్స్ ఇన్ మెయింటైనింగ్ స్ట్రాంగ్ క్లయింట్ రిలేషన్‌షిప్స్. సో, మెయిన్‌గా వచ్చే వరకు మీరు వీళ్ళకున్న బిజినెస్‌ని మీరు డెవలప్ చేసే మార్గంలోనే మీ వర్క్ అయితే ఉంటుందండి. దాని గురించి ట్రైనింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది కూడా 2 మంత్స్ అనమాట. అండ్ వీళ్ళొచ్చే మటుకు క్యాండిడేట్స్‌ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో అనేది క్లియర్‌గా ఇచ్చారు. హ్మ్. ఎక్కడి నుంచి ఈ లొకేషన్స్‌లో ఉన్న వాళ్ళే అయితే అప్లై చేసుకోండి అనైతే ఇచ్చారనమాట. సో, ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ కెన్ అప్లై ఫ్రమ్ బెల్లారి, చెన్నై, కోయంబత్తూర్, మంగళూరు, మైసూరు, సిమ్ముగా, విశాఖపట్నం, హుబ్లీ, బెంగుళూరు, హైదరాబాదు, కొచ్చి, దేవగరి, బెల్గాం. సో, ఈ లొకేషన్స్‌లో ఉన్న వాళ్ళైతే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవాలి అనేసైతే ఉందండి. సో, ఇంకా అదర్ రిక్వైర్మెంట్స్ వచ్చేవరకైతే సార్ చెప్పాను కదా! కరెంట్‌లీ పర్సూయింగ్ మీరిప్పుడు చదువుతూ ఉన్నా గానీ మీరు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఐ మీన్ మీరు రిజల్ట్స్‌కి వెయిటింగ్ అట్లా ఉన్న వాళ్ళైతే. ఆర్ రీసెంట్‌లీ కంప్లీటెడ్ ఎ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్, ఎడ్యుకేషన్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్. సో, స్ట్రాంగ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్స్ ఎబిలిటీస్ అయితే ఉండాలనేసి అయితే అంటున్నారు. అబిలిటీ టు పర్ఫార్మ్ రీసెర్చ్, ఇంటర్ప్రిట్ డేటా అండ్ జనరేట్ ఇన్‌సైట్స్. సో, ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్‌లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తారండి వాళ్ళ ట్రైనింగ్. కంఫర్ట్ విత్ సీఆర్ఎం టూల్స్, ఈమెయిల్ ఆటోమేషన్, సాఫ్ట్‌వేర్ అండ్ జనరల్ ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, గూగుల్ వర్క్ స్పేస్. సో, ఇవైతే అడుగుతున్నారు. అబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్‌లీ, మీట్ డెడ్‌లైన్స్ and maintain a high level of motivation. So, a genuine interest in the edtech space and the potential for technology to transfer learning experience. సో, వీళ్ళైతే ఎడ్యుటెక్ స్పేస్‌లో అయితే ఉందనమాట వీళ్ళ కంపెనీ వచ్చే మటుకు. సో, సాలరీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ ప్రొబేషన్ ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది 2 మంత్స్ అయితే ఉంటుందనమాట. సో, ఆ 2 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు సాలరీ అయితే 20,000-40,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్. ఇక్కడ మరీ మెన్షన్ చేశారు. ఈ జాబ్ వచ్చే మటుకు ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అనమాట. అండ్ ఆఫ్టర్ ప్రొబేషన్ ఈ 2 మంత్స్ తర్వాత మీకు సాలరీ వచ్చే మటుకు 5,00,000-8,00,000 పర్ యానమ్. సీటీసీ బ్రేక్ ఎలా ఉంటుందంటే ఫిక్స్డ్ పే వచ్చే మటుకు 3,00,000-5,00,000 రేంజ్‌లో ఉంటుంది. అండ్ వేరియబుల్ పే 2,00,000-3,00,000 అయితే ఉంటుందనమాట. అది పర్ యానమ్. సో, నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కూడా చాలా ఉన్నాయండి. 10 అయితే చూపిస్తున్నారు. సో, ఇదొచ్చే మటుకు టెక్ మార్వెల్ ఇస్ అన్ కంపెనీ గురించి చూడండి. టెక్ మార్వెల్ ఇస్ అన్ ఎడ్యుటెక్ కంపెనీ బేస్డ్ ఇన్ బెంగుళూరు దట్ ఆఫర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ టు స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో, ఇదండి జాబ్ డీటెయిల్స్‌కొచ్చే మటుకైతే ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళైతే లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. గో అండ్ అప్లై ఫర్ దిస్ జాబ్. అలాగే ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు వెంటనే నా వీడియో నోటిఫికేషన్స్ మీ వరకైతే వచ్చేస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.